నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడకల్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. రోజు ఈ మార్గం నుంచి వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆర్ఎండ్బి అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పాడైపోయిన రహదారిపైన వెళ్లే ప్రయాణికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రమాద హెచ్చరికలు కూడా లేకపోవడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత కొన్ని నెలల కింద కురిసినటువంటి భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడకల్ గ్రామంలో అయితే ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారి కూడా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజులుగా ఈ తంతు నడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపకపోవడం పైన కూడా గ్రామస్తులు గుర్రుమంటున్నారు. ఎందుకంటే రాత్రి వేళల్లో ప్రయాణికులు కూడా ప్రయాణించేస్తూ ఉంటారు. మొత్తం రోడ్డు అంతా కూడా కోసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి నవాబు చెరువు అయితే ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళిన నేపథ్యంలో కూడా మొత్తం కోతకు గురైంది. రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు కూడా. ఇప్పటికీ కూడా దాదాపు 6-7 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా నిర్మాణం చేపట్టకపోవడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ బీజేపీ సంబంధించిన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా అయితే పెండింగ్గా ఉంది. ఎక్కడ చూసినటువంటి ఆ ప్రయాణికులు కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఈ రోడ్డు పైన వెళ్తూ ఉంటారు. వందల వాహనాలు సైతం కూడా రోజు వెళ్తుంటాయి. కనీసం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు ఎవరైనా సరే బోర్డు కూడా ఒక రహదారి సరిగ్గా లేదని ఒక సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం కూడా ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రాత్రి వేళల్లో అయితే అక్కడ ఏం కూడా అంటే రహదారి కాబట్టి మొత్తం చీకటి ప్రాంతం ఉంటుంది. కనీసం ఆ వాహనదారులు కూడా చూసుకోకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అని కూడా చాలా మటుకు అయితే ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కనీసం ఆర్ఎండ్బి అధికారులు దృష్టి చేపట్టి దాన్ని ఇమ్మీడియట్లీగా కూడా చేయాలని గ్రామస్తులు సైతం కోరుతున్నారు. చూద్దాం ఎప్పటి వరకు ఆర్ఎండ్బి అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి ఏదైతే రోడ్డు అయితే చాలా డ్యామేజ్ అయింది, ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే అధికారులు ఉంటుంది. ఎప్పటి వరకు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 సైడ్స్ టీవీ, నిజామాబాద్ జిల్లా.